పిల్లరా ఒక ధన్యులు అని చెప్పబడింది. పిల్ల ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వారు అని. ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారికి ఏం దొరుకుతుందంట? పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఈ లోక రాజ్యం గురించి ప్రభు బోధించడం లేదు పిల్లరా. నాది ఈ లోక రాజ్యం కాదని కూడా అన్నాడు. ఈ లోక రాజ్యం అయితే నా యొక్క సేవకులు ఉన్నారు, వారి పోరాడే వాళ్ళు నీకు అప్పగించకుండా నన్ను కాపాడే వాళ్ళని పిలాతు దగ్గర మాట్లాడినాడు. కనుక యేసు ప్రభు ఈ లోక రాజ్యమును గురించి ఎక్కువ బోధించడం లేదు. ఆయన పరలోక రాజ్యము అంటే మోక్షము అని, మోక్ష రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మోక్షములో అడుగు పెట్టే వాళ్ళు ఎంత ధన్యులో కదా అమ్మా. మీరు నలుగురు ఉన్నా పర్వాలేదు, మీ నలుగురికి ఉన్న ధన్యత ఎంత గొప్పదో ఈరోజు మనం గ్రహించుకోవాలి. చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలియదు, ఎప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందని విన్నాం, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వారి బంధువులు ఎంత దుఃఖపడుతుంటారో, ఎంత వేదన పడుతుంటారో చెప్పడానికి వీల్లేదు. అయితే గమనించండి, అలాంటి మధ్యంతర ఇబ్బందులు లేకుండా కాపాడడానికి వచ్చినాడు ప్రభు. ఎందుకంటే మానవునికి ఈ మరణం ఎందువల్ల వస్తుందంటే పాపం వల్ల వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. వాడేం పాపం చేసినాడంటే వాడు పాపం చేయకపోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి లేదా వాళ్ళ అబ్బ నుంచి వాళ్ళ పైనుంచి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఆదాము నుంచి కూడా వచ్చింది. కనుక మానవునికి పాపం ఒకటి ఉంది కనుక పాపానికి మానవుడు చనిపోతున్నాడు. అయితే చనిపోయినా ఇప్పుడు మనకు ఒక గొప్ప భాగ్యం దొరుకుతుంది. ఏంటంటే మోక్షం. హిందూ గ్రంథాల్లో పెద్ద పెద్ద ఋషీశ్వరులు ఉన్నారు. గుహల్లోకి వెళ్ళి ఏళ్ళు తపస్సులు చేస్తున్నారు, గడ్డాలు పెంచుకుంటున్నారు. వారు తపస్సు చేస్తూ ఉంటే చుట్టూ పుట్ట పెరిగిందని, పుట్టలో ఉండి వాళ్ళు తపస్సు చేసినారని మనకు గ్రంథాలు చెబుతున్నాయి. అంత తపస్సులు చేసినా మోక్షానికి వాళ్ళు వెళ్ళలేమని తేల్చుకున్నారు. ఎందుకు తేల్చుకున్నారంటే వాళ్ళ అంతరంగం మనస్సు చెబుతూ ఉంటుందన్నమాట. నువ్వు ఎంత యోగ్యంగా ఉన్నా దేవునికి నువ్వు యోగ్యునివి కాదు. మోక్షము చేరేటంత మంచితనము ఈ ప్రపంచంలో ఏ మానవునికి లేదమ్మా. మంచితనం ఉంది, లేదని కాదు. మంచితనం లేకుంటే మీరు ఇక్కడ వచ్చి కూర్చోలేరు, మేము మెళ్ళకు రాలేము. లోకంలో మంచితనం ఉంది. అయితే ఆ మంచితనము కొంతవరకు ఈ లోకానికి పనికి వస్తుంది, కానీ మోక్షానికి పనికిరాదు. పరలోకం చేయడానికి ఆ మంచితనము చాలదు. అది ఇప్పుడు ఇది ఎక్కడానికి 10 మెట్లు అవసరం అనుకో, 9 మెట్లే కడితే ఒక మెట్టు ఎప్పుడు ఎక్కుతారు? ఆ మెట్టుకు ఇంకా ఎక్కడానికి వీలే లేదన్నమాట. అట్లా మానవుడికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. చూద్దాం ఎంత మటుకు నడుచుకుంటారు. 10 ఆజ్ఞల్లో ఎవరు పాటించలేకపోతున్నారు, అన్నీ తగ్గిపోతున్నారు. కనుక మానవుడు పరలోకం చేరాలి. ఎందుకు చేరాలంటే దేవుడు ఎంతో పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే అటువంటి వాడే వెళ్ళాలి. కలెక్టర్ పక్కలో ఎవరు కూర్చోవాలి? కలెక్టర్ అయితేనే కూర్చుంటాడు. నేను కూర్చోలేను, అది వీలు కాదన్నమాట. అయితే కలెక్టర్ పక్కలో కూర్చోవడానికి కలెక్టర్ అనుమతిస్తే కూర్చోవాలి. ఆయన స్నేహితుడు కానీ అతనికి తెలిసిన వాడు కానీ రానైనా కూర్చో అంటే కూర్చుంటాడు. కనికరాన్ని బట్టి కలెక్టర్ యొక్క మంచితనాన్ని బట్టి ఆయన పక్కలో మనం కూర్చోవచ్చు, కానీ మామూలుగా అయితే కూర్చోడానికి మనకు అర్హత లేదు. అలాగే పరిశుద్ధుడైన దేవుని ప్రక్కలో మనం కూర్చోవడానికి మనకి ఎవరికి అర్హత లేదు. పెద్ద పెద్ద ధర్మాత్ములు, ఎంతెంతో యోగులు, సిద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళకే అర్హత లేనప్పుడు మనట్లాంటి వాళ్ళకి ఎట్లా వస్తుంది? లేదు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. యేసు ప్రభువుని గురించి విన్నప్పుడు ఆయన నీకు మోక్షం ఇస్తాడు అంటే, ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తావు ప్రభు ఆ మోక్షము? మీ సన్నిధిలో యోగ్యులం కాదే, మాటల్లో యోగ్యత లేదు, చూపుల్లో యోగ్యత లేదు, ఆలోచనలో యోగ్యత లేదు, అన్నింటిలో ఏ యోగ్యత లేదు. కొంత మంచితనం ఉంది కానీ ఆ మంచితనము మోక్షానికి చాలదు అని అన్నప్పుడు ఆ దేవుడు మన చెడుతనమునంతటిని ఆయన ఎత్తుకున్నాడు కనుక మన మోక్షం ఇచ్చేవాడు. ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు అంటే ఆత్మలో నీకు ఆ దీనత్వం రావాలి. దేవా, మోక్షము చేరేటంత మంచితనం నాకు లేదు, నేను యోగ్యుని కాదే, చచ్చిపోతే నాకు నరకము తప్ప వేరే మార్గము లేదే అని చెప్పి నువ్వు అనుకుంటే అప్పుడు ఆ ప్రభు నీ ఎట్లాటోనికే నాకు మోక్షం నాయన, నీ ఎట్లాటోనే నేను పిలవడానికి వచ్చినా, నేను పాపులనే పిలువ వచ్చిందని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని దేవుడు అన్నాడు. పిల్లారా, ఓ దొంగ సిలువలో వేయబడ్డాడు. ఇద్దరు ఆ పక్క దొంగ, ఈ పక్క ఇద్దరు దొంగలు. ఇద్దరు యేసుప్రభువుని దూషిస్తున్నారు. నువ్వు ఏదో గొప్పవాని అంటున్నావు, రక్షకుడు అంటున్నావు, నువ్వు బయటికి రా, సిలువ నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా.
ఆయన బయటికి రావడానికి ఆయనకేమి శక్తి లేని వాడు కాదు, రావచ్చు. ఆయన బయటకు వస్తే మనం రాలేము, మనం నరకానికి పోతాం. అందుకని మన శిక్షణ అంతా ఆయన అనుభవిస్తున్నాడు, మన పాప శిక్షణ అంతా మోస్తూ ఉన్నాడు. కనుక మోస్తూ ఉండు కూడా ఏమన్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అన్నాడు. కనుక అది విన్నాడు వాడు. ఆ దొంగ ఇంకొక దొంగ మొదట ఇద్దరు దూషించిన తర్వాత ఒక దొంగలో మార్పు వచ్చింది. ఈయన చూడు ఏమి చేసినా ఆయన ఎవరిని ఏమనలేదు, క్షమిస్తున్నాడు, మన్నిస్తున్నాడు. నిజముగా ఈయన ఇంతకు మునుపు పాపులను రక్షించడానికి వచ్చినానని చెప్పి ఉన్నాడు కనుక ఆయన రక్షించేవాడు అని కొంతవరకు అర్థమై, పెద్దగా అర్థం కాలేదు, కొంతవరకు అర్థమైంది. ఒక మాట అన్నాడు, యేసు ప్రభువా నువ్వు మళ్ళీ ఏదో వస్తానన్నావు కదా, అప్పుడు నన్ను కొంచెం గుర్తుపెట్టుకో అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఇప్పుడే నాతో కూడా పరదేశం, ఇప్పుడేనయ్యా, ఎప్పుడో కాదు. ఒక్క క్షణంలో మానవుడు పరలోకం చేరచ్చు. ఇది గొప్ప దైవ గ్రంథం చెప్పే సత్యం పిల్లలు. అందుకనే ఇది మహా సంతోషకరమైన సువర్తమానం అంట, మామూలు సువార్త కాదు ఇది, మహా సంతోషకరమైనది. ఏంది మహా సంతోషకరమైనది? ఒక వ్యక్తికి పంట బాగా పడితే వాడికి సంతోషం కలుగుతుంది, పిల్లలకి ఇంట్లో ఉద్యోగాలు వస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనము అనారోగ్యంతో పడిపోయి ఆరోగ్యం వస్తే సంతోషం ఉంటుంది. అయితే ఇట్లాంటి సంతోషానికంటే మించిన సంతోషం ఇది. ఆరోగ్యం వస్తుంది పోతుంది, ఆస్తి వస్తుంది పోతుంది, ఉద్యోగాలు ఉంటాయి పోతాయి, కానీ ఇది పోయేది కాదు. ఈ లోకం మొదలితే పరలోకంలో యుగ యుగములు దేవుని సన్నిధిలో మనం ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఉచితముగా నీకు నాకు అనుగ్రహించినాడంటే ఇది మామూలు సువార్త కాదు. అందుకనే సంతోషించాలి. నీకు జబ్బులు ఉన్నాయా, భయపడద్దు, సంతోషించు. నీకు ఎట్లున్నా ఏ స్థితిలో ఉన్నా ఒక సంతోషం తెచ్చుకో. ఏం సంతోషం? ఈ లోకం వదిలితే మోక్షాన్ని చేద్దామంట. ఎందుకంటే ఏం కావాలి? ఆత్మ విషయమే దేనిలో ఆయన వారు ధన్యులు, పరలోక రాజ్యము మోక్ష రాజ్యం వాళ్ళ. ఎప్పుడైనా మీరు అనుకున్నారమ్మా మోక్షానికి వెళ్తామని? నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. అయితే ఇప్పుడు మనం మోక్షానికి వెళ్తాం, నమ్ముతున్నారా మీరు? ఏమో సార్ అంటారా? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నీకు మోక్షం గ్యారంటీ, అందులో డౌట్ ఏం లేదు. మనుషులమే కొంతమందిని మనం నమ్మచ్చు, ఫలానా వాడు చెప్తే ఆయన నమ్మచ్చురా అంటాను. కొంతమంది అయితే నమ్మలేములే, ఆయన చెప్తే నమ్మలేములే. కొంతమందిని చెప్తే అవును ఆయన చెప్పి మాట ఇచ్చే నెరవేర్చేవాడు అంటూ ఉంటాం. మరి దేవుడు మానవుల కంటే గొప్పవాడు కదా, ఆయన మాట ఇచ్చే నెరవేర్చేవాడు, ఆయన తప్పేవాడు కాదు అని రాయబడింది పిల్లారు. యెషయా గ్రంథంలో ఒక గొప్ప మాట ఆయన మన కొరకు రాయించినాడు, గమనించండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 9వ వచనం. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకికను పొర్లుతూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అసలు మనల్ని అయితే ఒట్టు పెట్టుకోవద్దన్నాడు దేవుడు. మీరు దేని మీద ప్రమాణము చేయవద్దన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ఒట్టు పెట్టుకుంటాడు. ఏమని ఒట్టు? నీ మీద నాకు కోపము లేదు అని చెప్తున్నాడు. నిన్ను గద్దించను, నీ మీద కోపముగా ఉండను నేను ఒట్టు. మరి నమ్మచ్చునా? అమ్మ మీద మనం చిన్నదానికి పెద్దానికి ఒట్టు అని పెట్టుకుంటాం. అది నిజమైతేనే మనం ఒక్కోసారి పెట్టుకుంటాం, నిజం కాకపోతే ఒరే ఒట్టు పెట్టుకుంటే మనకు నష్టం వస్తుందిరా అనుకుంటాం. దేవుడు సత్యవంతుడు కనుక ఒక ఒట్టు పెడుతున్నాడు. ఏమంటే నీ మీద కోపంగా ఉన్నానంటే నేను పరలోకం చేరుస్తాను, నేను నరకంలో వేయను, నేను అగ్నిగంధకాల్లో వేయనని దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు అంటే నువ్వు నమ్మాలి. కాబట్టి మీ హృదయాల్లో ఎంతవరకు నమ్మకం ఉందో ఈ దినం నమ్మండి. యేసు ప్రభు నమ్మదగిన వాడు. మనము పరలోకము చేరడానికి మనకు దేవునికి మధ్యలో అడ్డం ఉండేది పాపమే, మనకేం కాదు. మనం పాపులమైన పరిశుద్ధుడు. ఈ పాపము నుంచి విమోచించి పాపానికంతా ఆయన శిక్ష వేసుకున్నాడు కనుక మనము పరలోకం చేస్తాం, లేకుంటే కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, మీకు రుణమాఫీ చేస్తాము అంటున్నారు. రుణమాఫీ చేసినారనుకో, రుణమాఫీ చేయడం అంటే మన మంచితనం కాదు. గవర్నమెంట్ కనికరం చేత రుణము లేకుండా చేస్తే, అప్పు లేకుండా చేస్తే మనకేమవుతుంది? అప్పు లేకుండా పోతుంది. మనం మంచి వాళ్ళమని కాదు, యోగ్యులమని కాదు. గవర్నమెంట్ తన ప్రజలను ప్రేమించి తన ప్రజల కోసం కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు అది మనకు ఉచితముగా అందుతున్నాయి. మరి గవర్నమెంటే అంత ప్రేమిస్తే దేవుడు ఎంత ప్రేమిస్తాడు? అందుకనే దేవుడు మనం ప్రేమించి మన పాప రుణాన్ని లేకుండా చేసినాడు.
పాపరుణాన్ని తీసివేసినాడు, నీకు అవసరమే లేదు. అందుకని అది నీవు కలిగి ఉండాలి. దేవా, నేను పాపిని, నా పాపాలన్నీ మన్నించని నువ్వు ఒప్పుకున్నావా? ఆ ఒప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ పాపాలు ఆయన క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడమ్మా. మీ మనస్సులో ఏ నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఈ దినం నమ్మండి, యేసు ప్రభు నీకు మోక్షం ఇస్తాడు. అంతకంటే ఏం కావాలి? ఈ లోకము అశాశ్వతమైందని మనకు తెలుసు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒకనాడు మానవుడు వెళ్ళిపోతాడు. అసలు ఎప్పుడు ఎవరు చనిపోతారో మనకు తెలియదు. చిన్నపిల్లలు చనిపోవచ్చు, 80 ఏళ్ళ వ్యక్తి కూడా అట్లాగే నిలిచి ఉండవచ్చు. కాబట్టి 80 ఏళ్ళ వ్యక్తి నిలిచి ఉన్నాడని వాడు గొప్పవాడని, వాడు యోగ్యుడని కాదు. చిన్నపిల్లలు చనిపోయినారని పనికిమాలని కాదు. ఎలాగో మనకు తెలియదు, కొన్ని దైవ నిర్ణయాలు ఎట్లుంటాయో మనకు తెలియదు. ఇంతవరకు నీవు నేను బ్రతుకున్నామంటే ఎందుకు బ్రతుకున్నాము? యేసు ప్రభువును నమ్ముకుంటే మోక్షానికి వెళ్ళడానికి బ్రతుకున్నాం. కనుక ఆ ప్రభువును సంపూర్ణంగా నమ్ముకోనండి. మన పాపాలన్నీ యథార్థంగా ఒప్పుకోనండి. పాపం అంటే ఏమని తెలిసినా, ఒక తిట్టుమాట వచ్చిన పాపమేమ్మా. మన నోట్లో నుంచి ఒక తిట్టుమాట వచ్చినా అది నరకాన్ని తీసుకుపోతుంది. నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. బైబిల్ చెప్తున్నాను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. ఒక చెడ్డ మాట మాట్లాడితే ఆ మాట చాలు నరకంలో వేయడానికి. మనం ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుంటాం, ఎన్ని పొరపాటు మాటలు మాట్లాడుంటాం, ఎంత ఆవేశపడి ఉంటాం, ఎంత కోపగించుకొని ఉంటాం, ఎంత కొట్లాడి ఉంటాం. దీని అంతటికీ మనకు ఒక నరకం కాదు, ఎన్నో నరకాలు రావాలి. హిందువులు అట్టన్నారు, రౌరవాద్రి నరకాలంట. మామూలు నరకం కాదంట, రౌరవాద్రి నరకాలంటే ఎన్నో ఎన్నో వందలో వేలో ఉన్నాయంట. దాంట్లోకి మనం వెళ్ళాలి. అయితే యేసు ప్రభు మనం నరకం పడకుండా అడ్డు వచ్చినాడన్న. నిజంగా మనం అందరము నరకానికి పాత్రమే, కానీ ఆయన అడ్డపడి మన పాపమునంతా ఆయన తీసుకొని మనం నరకానికి రాకుండా పరలోకానికి వచ్చడానికి చేర్చాడు. కనుక నువ్వు అలాగా నమ్ముకున్నామా? సరే, నమ్ముకోకుండా ఏదైనా నమ్మండి, గట్టిగా నమ్మండి. ఆ విషయంలో ఏమాత్రము సందేహం లేకుండా నమ్మండి. ఎందుకు సందేహంగా లేకుండా నమ్మండి అంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. మనం నమ్మకగని వారం కాదు. ఈరోజు నమ్ముకుంటాం, ప్రార్థనకు వచ్చినట్టు వస్తాం, మళ్ళీ ఒకరోజు ఎగరకూడదాం, అయినా భయపడద్దండి. నమ్మండి, యేసు ప్రభువా, నేను నా జీవితకాలం అంతా నిన్ను నమ్ముకుంటున్నాను, నా బ్రతుకు దినములంతా నిన్ను వెంబడిస్తాను అని చెప్పి తీర్మానం చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ధన్యులు అవుతారని చెప్పి దైవవాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఆయన ఒట్టు పెట్టుకున్నాడనమాట. 10వ వచనం చూడండి, యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను. ఎందుకంటే ఏం కావాలమ్మా? ఎందుకంటే ఏం కావాలి? వస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు మనకు ఆఫీసర్లు వస్తారు. అయ్యా, నాకు పెన్షన్ వస్తుందా? వస్తుందమ్మా అంటే ఎంత చెప్పినా రమ్మకపోతే ఏం చేస్తా? వస్తుంది అంతే. వాళ్ళు రాసుకుపోయినారు, అయిపోయింది, పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ ఇకపోతే ఏం చేయలేము, గవర్నమెంట్ ఇస్తున్నది, వచ్చేవాళ్ళు రాసుకొని పోతున్నారు. కాబట్టి దేవుని కృప ఎటువంటిదంటే మనల్ని విడిచిపోయేది. సాతాను చెప్తుంటాడు, నువ్వు పలానా పొరపాటు నమ్ముకున్నాకు కూడా పొరపాటు చేస్తాను. నమ్ముకున్న తర్వాత ఏ చిన్న పొరపాటు లేకుండా ఎవరి చేత నోరు జారుతూ ఉంటాం, పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆ పొరపాటు జరిగినప్పుడు నీ దగ్గరికి వస్తాడు వాడు, నువ్వు ఈ పొరపాటు చేసినావు కదా, నీకు మోక్షం ఇవ్వలేదు. మొదట నమ్ముకున్నావు, బాగానే ఉంది, కొంతకాలం బాగానే జీవించినావు, ఇప్పుడు పొరపాటు కొన్నావు కాబట్టి నిన్ను నరకానికి వేస్తాడని చెప్తుంటారు. మిమ్మల్ని చెప్పినాడో లేదో మీకు, నాకైతే ఎన్నోసార్లు చెప్పినాడు. పొరపాటు చేసినావు, నువ్వు పోలే ఉన్నాడు పరలోకానికి. మన పొరపాట్లు చేసినంత మాత్రాన మనం పరలోకానికి పోకుండా ఆపడానికి ఎవ్వరికి సాధ్యం కాదన్నమాట. యేసు ప్రభు ఆయన పిలుస్తూ ఉంటే, రా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, ఇదిగో నేను తలుపు తెరుస్తూ ఉన్నాను, ఎవడైనా సరే తలుపు తట్టున్నాను, ఎవడైనా తెరిస్తే నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. ఆయన మన దగ్గరికి వస్తాడు, మనం చేపట్టుకొని పిలుచుకుంటాడు. ఎంతవరకు ఆయనకు మనకు తోడుగా ఉంటుంటే సదాకాలమైన మనకు తోడు. నేను నిన్ను విడువను, విడవాయను. యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. నమ్ముకున్న నాటి నుంచి నీకు తోడుగా ఉండేది యేసు ప్రభు తప్ప ఎవరు కాదు. అప్పుడప్పుడు మనం నీకేం భయపడకమ్మా, నేను ఉన్నాను లేక ఒక్కొక్కసారి కొంతమంది చెబుతూ ఉంటారు, కొడుకులో చెప్తుంటారు, బంధువులు ఏమి చెప్తుంటారు కదా, పర్వాలేదమ్మా నేను ఉండాలి. మానవులు కొద్దికాలమే ఉంటారు, ఒక్కోసారి ఉండలేరు. ఏమన్నా మనం భార్యకు భర్తకు తోడు అనుకుంటాం, కానీ లేదా భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటుంది, ఏదో పనులు బట్టి. భార్య అక్కడి నుంచే ఒకవేళ ఏదైనా జరిగి వెళ్ళిపోవచ్చు, భర్త ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరికి ఎవరు తోడు అంటే యేసు ప్రభు మన అందరికీ తోడు. అక్కడ భార్యకు తోడుగా ఉంటాడు, ఇక్కడ మనకు తోడుగా ఉంటాడు. ఈ తోడు ఎంతవరకు అంటే నువ్వు నమ్ముకున్న నాటి నుంచి పరలోకం ఇంకా యుగ యుగములు తోడు మనకి. కనుక భయపడాలి, సంతోషించండి, ఆనందించండి. ప్రభువా, ఇంత గొప్పవాడివా నువ్వు, ఇంత గొప్పగా నన్ను మనం మన్నించినావా,
ఇంత గొప్పగా నన్ను ప్రేమించినావా, ఇంత గొప్ప కృపను నా ఎడల మీరు కుమ్మరించినారా అని చెప్పి సంతోషించండి, ఆనందించండి. ఇది దైవవాక్యం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ 5వ అధ్యాయం మళ్ళీ వస్తే మత్తయి సువార్తలో, ఆత్మ విషయమే దీనిలో ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మోక్ష రాజ్యం ఎవరికంటే నువ్వు దీనత్వం అంటే నువ్వు పాపమని గ్రహిస్తే చాలామందికి తెలియదు. చాలామంది ఒప్పుకోరు. నువ్వు పాపం చేసినావా అంటే నేనే పాపం చేయలేదంట. అయితే నువ్వు చేసినాను ప్రభువా, మనుషుల దగ్గర కాదు దేవుని దగ్గర ఒప్పుకుంటే చాలు. ఒక బాపనోళ్ళ వాళ్ళిద్దరు ముసలోళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన సారు, ఇట్లా చాలా ముసలోళ్ళు వాళ్ళు, ఇంకా మీకంటే వృద్ధులు. ఆమెకి 80-90 ఏళ్ళు వచ్చింది. మేము మాట్లాడుతుంటాం అప్పుడు. పోతానే నారాయణ రెడ్డి, ఎందుకు నాకు 90 ఏళ్ళు దాటిపోయినాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఎందుకు దేవుడు నన్ను ఇంకా ఉంచినాడు అని ఆమె బాపనోళ్ళ. నేను అక్క ఎందుకు నిన్ను ఉంచినాడంటే యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన మోక్షానికి తీసుకుపోతాడు, అందుకు నిన్ను ఉంచినాడక్క, నమ్ముకుంటావా అంతే అన్నాను. నేను ఎందుకు ఉంచినాడు ఇంతవరకు ఇన్నేళ్ళు అంటే, నిన్ను ఊరికి తీసుకుపోయి నరకంలో వేయాలని దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఇప్పుడే నమ్ముకుంటే యేసుప్రభుని పరలోకము చేరుస్తాడు నమ్ముకుంటావు అంటే ఎట్లా నమ్ముకోవాలో చెప్పు ఆయన. పక్కన చెల్లెలు ఉంది, ఆమెకు ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, ఆమె ఏం అడగలే, అక్కడ అడుగుతున్నది అన్నమాట. ఏం చేయాలో చెప్పు అని. ఏమి లేదక్క, మనం అందరం పాపులమే, ప్రభువా నా పాపాన్ని మన్నించి క్షమించమని ఏదో చెప్పు, నేను పలుకుతానని నేను ఆయన పలికించినాను. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలని క్షమించండి, నన్ను మన్నించండి, నీ బిడ్డగా చేసుకోనండి, ఈ లోకం వెలుగా మోక్షాన్ని ఇవ్వడని చెబితే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అక్క పలికింది. నేను అప్పుడే చెప్పాను, అక్క ఏమీ లేదు, నువ్వు అలాగే యేసుప్రభుని నమ్ముకుంటే 2 వారాల కంటే ఎక్కువ ఉండవు, చూడు పుచ్చిపోతానని నేను పక్కన నోటి నుంచి నాకు ఆ మాట వచ్చిందనమాట. తర్వాత ఆమె 2 వారాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడో పోతే నారాయణ రెడ్డి నువ్వు చెప్పినట్లు వెళ్ళిపోయింది. మరి చెల్లెలు అట్లే ఉంది. ఎందుకంటే ఆమె ఇంకా ఒప్పుకోవాలి. బట్ అమ్మ, దేవుడు మనల్ని పరలోకానికి పిలుచుకోవాలి. ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరు లేదు. మన పాపం మనంతటా ఆయన మోసుకున్నాడు, మన శిక్షణ అంతటా వేసుకున్నాడు. నువ్వు యథార్థంగా ప్రభువా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోయా, దీనురాలను పనికిమాలను నన్ను జ్ఞాపకం చేసుకోని వాడు దొంగ ఎట్లా అన్నాడో అట్లా నీవు అంటే చాలు. ఆ ఒక్క మాట ఆయన అది కావాలనుకుంటున్నాడు, మానవు నుంచి కావాలనుకుంటున్నాడు. మానవులు గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఎంత జ్ఞానం అంటే చెప్పలేనంత జ్ఞానం ఉంది ప్రజలలో. ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు, రాజ్యాలు ఏలుతున్నారు, ఎన్నో కనుక్కుంటున్నారు, రేడియోలు కనుక్కున్నారు, టెలివిజన్లు కనుక్కున్నారు, బండ్లు కనుక్కున్నారు, ఎన్ని కనుక్కున్నారో లెక్కలేనంత జ్ఞానం ఉన్నది. నేను పాపిని అని తెలుసుకునే జ్ఞానం లేదు. మీరు గ్రహించినారా నేను పాపులమని? అయితే మీరు జ్ఞానం. దేవుని వాక్యంలో అలా ఉందన్నారు. వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు పాపం మొత్తం తండ్రి దగ్గర నుంచి అంత ఆస్తిపాస్తులన్నీ ఎన్నుకొని పోయినాడు, అంత ఖర్చు పెట్టినాడు, పాపంతో మునిగిపోయినాడు. వాడికి బుద్ధి వచ్చినాక, బుద్ధి రావడం అంటే వాడు పాపిని గ్రహించినాడు. తండ్రి, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేసినాను, నన్ను క్షమించు, నీ ఇంట్లో నాకు స్థానం అక్కర్లేదు స్వామి, అదిగో ఆ యొక్క దాసుల్లో నీ ఇంటి పని వాళ్ళలో కరగబెట్టుకో చాలని చెప్తాను అనుకున్నాను. చూడండి, అయితే ఆయన ఇంటికి రాగానే పనివానికి పెట్టుకున్నాడా? తన కుమారుని స్థానం, కుమారుని కంటే గొప్ప స్థానం ఇచ్చినాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట, ప్రశస్తమైన వస్త్రం కప్పినాడంట, స్నానం చేయించినాడు, చెప్పులు తొలగించినాడు, చేతి కర్ర ఇచ్చినాడు, ఇవన్నీ చేసినాడు. ఎందుకంటే అలాగూ మనసు మారితే చాలు. కనుక మనం కూడా అలాగే, అయ్యా నిజంగా నా పాప జీవితాన్ని బట్టి చూస్తే నేను చచ్చ నరకానికి తప్ప ఎక్కడికి పోలేను, నన్ను దయతో క్షమించండి అని మనం చెప్పగలిగితే ఆ ఒక్క మాట చాలు. వాడికి పోయి తండ్రి దగ్గర కూడా చెప్పలేదు, మనసులో అనుకున్నాడంతే. నువ్వు అట్లా మనసులో అనుకుంటే చాలు. నిజమే తండ్రి, మోక్షానికి నాకు అర్హత లేదు, ఎవరో గొప్ప వాళ్ళకు నాట్లాంటి వాళ్ళకు మోక్షం ఇస్తావా, ఎందుకంటే నాకేం కావాలి తండ్రి, నేను నమ్ముకుంటాను అని మనం చెప్పగలిగితే వచ్చాం. పరలోక రాజ్యం వాళ్ళని ధన్యులు అంటారు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు, ధన్యులు అంటే గొప్పవాళ్ళని కూడా దాని అర్థం, ఇంకొక అర్థం. ఈ ఊరిలో ఎవరమ్మా పెద్ద ధనవంతులు ఎవరు? ఈ ఊరిలో ఎవరో కానీ ఇతరులు ఏమంటారు, పిడతల రంగారెడ్డి గారు గొప్ప, వాళ్ళు పెద్ద ధన్యులు అంటారు. ఎందుకు? పిడతల రంగారెడ్డికి ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయి కాబట్టి ఆయన ధన్యుడు అంటారు. మనం అంతకంటే ధన్యులు. ఈ లోకంలో ఆస్తిపాస్తు ఒక్కటి వెంటరాదు. మనకు తెలుసు చచ్చేటప్పుడు ఏమి తీసుకోపోలేమని తెలుసు, తీసుకోపోలేదని తెలిసినా దాని కొరకు ప్రయాసపడి దాని కొరకు ఎంత చస్తున్నాడో మానవుడు అంత తెలుసు. కాబట్టి పిడతల రంగారెడ్డి కంటే ధనియులు
లోకంలో ఉన్న మంత్రుల కంటే, ముఖ్యమంత్రుల కంటే, ప్రధానమంత్రుల కంటే ధన్యులం మనము. ఈ లోకం బదులుగానే పరలోకం చేరగలం. ఇది ప్రియులారా మనం నమ్మడానికి, సంతోషించడానికి గొప్ప కార్యం. 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది చూడండి, 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడరు. యేసు ప్రభువుని నమ్ముకున్నాక దుఃఖాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భయపడతాను. ఇదిగో మీకు ఈ లోకములో శ్రమలు కలుగును, అయితే ధైర్యం తెచ్చుకొని లోకమును జయించుకున్నాను. శ్రమలు ఉంటాయి, అయితే ఆ శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడనమాట. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారిని అగ్నిగంధకాల్లో వేసినారు. పెద్ద అగ్నిగుండం తయారు చేసి దాంట్లో పడేసినప్పుడు వాళ్ళతో దేవుడు ఉన్నాడు. అది ప్రియ. చూడటానికేమో అగ్ని పటపట కాలుతూ ఉంది, అన్నీ మండుతున్నాయి. వాళ్ళని వేసిన వాళ్ళే చచ్చిపోయినారు, వీళ్ళేమి చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు? ఇంకొకటి ఎవడో ఉన్నాడే అని ఆ రాజు అంటున్నాడు. మమ్మల్ని ముగ్గురిని వేస్తే 4వ వాడు ఉన్నాడే. కాబట్టి నీతో పాటు ఏ దేవుడు ఉన్నాడు. నీ శ్రమలే అగ్ని వంటి మహాశ్రమైన ఆయనతో ఉన్నాడు. చెప్పుకో, అది ఏ శ్రమ? ప్రభువా, ఇది నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది. ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలని మాత్రం. నీకేం శ్రమ ఉందమ్మా అది చెప్పుకో. సామెలా నువ్వు చెప్పినంత మాత్రం ఒక మాట ప్రార్థన చేస్తాడు, ఆయన దారి అనిపోతాడు. నీ దారి నువ్వు అరుందిలో ప్రార్థన చేయి, క్షణం ప్రార్థన చేయి, నీ శ్రమ పోయినంత వరకు ప్రార్థన చేయి. అనారోగ్యం ఉందా? అడుక్కో, ప్రభువా ఇది నాలో ఉన్న బాధ, ఇది నాలో ఉన్న కష్టం, నాకు తిండి లేదు, నాకు తిండి లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, ఏమి లేని వాళ్ళు అన్నీ అడగండి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ. కనుక మొదట నన్ను నమ్ముకున్నావు కదా, దేనికి నమ్ముకున్నావు? నాకు ఆరోగ్యం బాగాలని నమ్ముకోవద్దు. సరే వచ్చుంటావు అనుకో, ఆరోగ్యం బాగలేక, దానికి బాగలేక. ఇప్పుడు ఈ మాటలను నీవు దేనికి నమ్మాలంటే, నేను పాపిని కాబట్టి నేను నరకానికి పోతాను, కాబట్టి యేసు ప్రభువు నన్ను నరకం నుంచి మరణిస్తాను అన్నాడు, కాబట్టి నేను నమ్ముకుంటున్నానని నమ్ముకో. తర్వాత అంతా మారిపోతుంది. అది దేవుని నీతి, అది దేవుని రాజ్యం. ఎప్పుడైతే అట్లా నమ్ముకున్నావో నీకు శ్రమలు ఉంటాయి, లేవని చెప్పను ప్రార్థన. ఇబ్బందులు ఉంటాయి, లేవని చెప్పను ప్రార్థన. జబ్బులు ఉంటాయి, లేవని చెప్పను ప్రార్థన. ప్రార్థన చేస్తే చాలు. అడగండి ఇవ్వబడునమ్మా, దేవుడు అట్లా అన్నాడు. అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, అడుగు ప్రతివాడును పొందును, తట్టు ప్రతివానికి. అంటే ప్రతివాడు అడగాలని, నువ్వు నేను ప్రతి వాళ్ళని అడుక్కోవాలని దేవుని సన్నిధిలో. ప్రభువా కనికరించండి, ప్రభువా 24 గంటలు అడుగుతానంటే ఏం డబ్బులు ఖర్చుతామా? నువ్వు ప్రార్థన చేయాలంటే నాయన నాకు ఇంత కావాలా, టెంకాయ కొట్టుకోవాలంటే డబ్బులు కావాలా, ఊదికడ్డలు పెట్టాలంటే డబ్బులు కావాలా, యేసు ప్రభు దగ్గర పైసా డబ్బు అక్కరా? రాత్రంతా ప్రార్థన చేయండి నీ బాధ గురించి, ఎందుకు పోదో చూద్దాం. మనం అట్లా అడగాం. ఎప్పుడు మన బాధలు చూసుకుంటాం. అయ్యో ఇది నాకు ఇట్లా అయింది, నాకు దేవుడు ఇట్లా చేసినాడు, దేవుడు మర్చిపోయినాడేమో. మర్చిపోయేవాడు కాదు, దేవుడు మర్చిపోయేవాడు కాదు, దేవుడిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, దేవుడు శ్రమ పెట్టేవాడు కాదు. సాతాను శ్రమ పెడతాడు, సాతాను ఇబ్బంది పెడతాడు. అంటే భయపడవాడు. ప్రార్థన దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్త. ఈ లోకం ఇది ఈ లోకంలోనే దుఃఖం. పరలోకంలో కన్నీరు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ వేదన లేదని రాయబడింది. కనుక ఈ లోకంలో నీకు దుఃఖం కలుగుతుంది, భయపడదు. ఇది నేర్చుకోవాలి, అది ఉచితం. నువ్వు దేవుని అడుక్కోవడం ద్వారా పరలోకం ఊరికి వస్తుంది, దానికి నువ్వేం చేయాల్సిన పని లేదు. ఈ లోకంలో నీకున్న ఇబ్బందులు, కష్టాల గురించి ప్రార్థన అడగండి, అంతే పిల్లలు. అంతకు మించి ఏమీ చేయాల్సిన పని లేదు. ఇంకా ఏం చేయాలి చూడండి, 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఈ భూలోకం అది పరలోకం. మొదట విన్న మాట ఏంటి? పరలోక రాజ్యము వాళ్ళది అన్నాడు, భూలోకం కూడా మందే. ఇది ఎంత గొప్ప మాట! పరలోకం మందే, భూలోకం మందే. భూలోకం మందే అంటే భూమి అంతా మందని కాదు. ఈ భూలోకంలో ఇబ్బంది లేకుండా నువ్వు జీవిస్తావు, ఈ భూలోకంలో నీ ప్రతి అవసరమైన తీరుస్తావు. ఇది అడుక్కోవాలి. పరలోకం ఒకసారి అడిగినా అడగాల్సిన పని లేదు. ఈ లోకంలో భూలోకంలో అడుక్కుంటాను. నీకేమైనా భూలోకం అంటే ఏమైనా పొలము అవి లేవనుకో, పొలం అవసరం అనుకో. ఒకవేళ ఇప్పుడు మీకేం అవసరం ఉండొచ్చు, మీ పిల్లలు కావాలి. ప్రభు మా పిల్లలకి అంత పొలం లేదు, వాళ్ళకి పొలం దయచేయండి. మా పిల్లలకు ఉద్యోగాలు లేదు, ఉద్యోగం కూడా పొలంతో సమానమే. మా పిల్లలకి బ్రతుకు తెరువు లేదు, అడుక్కోండి. అది కనుక భూలోకమును ఇది దాంతో ఎట్లా అడుక్కోవాలి? సాత్వికులు ధన్యులు. గొనుక్కుంటూ కాదు. దేవా నిన్ను నమ్ముకున్నాను, నా కుటుంబము ఇలాగా సరిగా లేదు, ఇదిగో దయతో నన్ను నా బిడ్డలకి ఇది అనుగ్రహించండి, నా పిల్లలకి ఇది అనుగ్రహించండి మీరు ప్రార్థన. అప్పుడు ఏమవుతుంది? భూలోకం కూడా వాళ్ళది అన్నారు. తర్వాత 7వ వచనం చూడండి.
కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము. యేసు ప్రభు మనల్ని కనికరించి రక్షించినాడు త్వరలో. ఇప్పుడు నీకేముండాలి, నాకేముండాలి? కనికరం ఉండాలి. ఇతరుల మీద కనికరపడాలి. మనకు కనికరం వస్తుంది. ఏమి విత్తుతావో ఆ పంటను కోస్తావు. నువ్వు కనికరం విత్తితే కనికరం వస్తుంది, ప్రేమను విత్తితే ప్రేమ వస్తుంది, దయను విత్తితే దయ వస్తుంది. అందరి మీద నువ్వు ప్రేమను ఉంటే నిన్ను ప్రేమిస్తారు అందరూ. నీ కోపం ఉందనుకో ఎవరి మీదన్నా, నీకు కోపమే రివర్స్ వస్తుంది. ఒక వ్యక్తి మీద కోపం ఉండి కోపంతో మాట్లాడితే ఆమె ఊరుకుంటుందా? ఆమె కోపంతో మాట్లాడు. ప్రేమతో నువ్వు మాట్లాడితే ఆమె కూడా ప్రేమతో మాట్లాడు. అంతకుముందు నువ్వు కొట్లాడింటేనే లేదు, ఇప్పుడు అందరితో సమాధానపడు. ఎవరితోనే సరిపోకపోతే వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళతో ప్రేమతో చూపుతుంది, వాళ్ళ మీద కనికరం చూపుతుంది. అది దేవుడు చెప్పేదన్నమాట. తర్వాత 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. కనుక ఈ దేవుని చూడడం అంటే కొంతమంది డైరెక్ట్గా చూస్తారు, కొంతమంది మన మనస్సులో అర్థం చేసుకుంటాము. దేవుని చూడాలంటే హృదయంలో శుద్ధి ఉండాలి. పరలోకానికి ఏ శుద్ధి అక్కర్లేదమ్మా. పరలోకానికి దేవుడే మనం శుద్ధిపడుతున్నాడు, పరలోకం చేర్చినాడు. ఈ లోకములో దేవుని జీవితం జీవించడానికి నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? ఏ తప్పు అయినా అది చిన్నది కానీ పెద్దది కానీ ఒప్పుకోవాలి. ప్రభు ఇదేనో నాకు కోపం వచ్చింది, వెంటనే ఒప్పుకో. ఇదేనో ఆవేశపడినాను, వెంటనే ఒప్పుకో. ఇదేనో తప్పు చేసినాను, వెంటనే ఒప్పుకో. అప్పుడు హృదయం శుద్ధి అవుతుంది. ఆ హృదయం శుద్ధి కావడం ద్వారా దేవుడు నీకు అర్థమవుతాడు, దేవుడు నీకు కనపడతాడని కూడా రాయబడాడు. అంటే దేవుని మనం చూడలేకపోతున్నామంటే ఇంకా మనలో హృదయ శుద్ధి లేదని మనం అనుకోవాలి పిల్లలు. తర్వాత 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుతారు. ఇది లోకంలో సమాధానపడడం అంటే ఇద్దరు కొట్లాడుతుంటారు. ఆ కొట్లాడే వాళ్ళ మధ్యలో సమాధానం కలగలేదు. దేవుడితో మనకు సమాధానం దొరికింది, ఇతరులతో సమాధానం. ఇద్దరు అత్త కోడలకు సరిపోకపోతే ఇంకేం చేస్తారు? అత్తకు 4 చెప్పి కోడలకు 4 చెప్పి కొట్లాడి చెప్పేటే ఉన్నారు కదమ్మా. మనం ఆ పని చేయకూడదు. అత్తకు కొంచెం సర్ది చెప్పాలా, కోడలకు సర్ది చెప్పాలా. అంటే ఆ వయసు నీకుంటే. ఆ వయసు లేకపోతే వద్దు. అత్త వయసు లేకపోతే ఇద్దరికి నువ్వు చెప్పవచ్చు. అత్త వయసు లేదు, కోడల వయసు ఉంటే వద్దు చెప్పచ్చు. కాబట్టి ఆ విధంగా సమాధానం కలగడం ఇంట్లో చెప్పుకోవచ్చు. మనం ఇంట్లో అందరూ సమస్యలతో ఉంటే ఎందుకురా నాయన మీద ఎంత కోపపడతావు, ఎందుకమ్మా అని చెప్పి ఇంట్లో సమాధానపడుతూ అప్పుడు దేవుని కుమారులు అనబడతారంట. 10వ వచనం, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మళ్ళా పరలోక రాజ్యం ఉన్నాడు. అంటే నీతి నిమిత్తము అంటే యేసు ప్రభు నమ్ముకున్నందుకు నిన్ను రకరకాల హింసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు లేరులే, మన ఊళ్ళో ఉన్నారు, ఉండే కదా వాళ్ళు రాలేకపోతున్నారు. కొంతమంది నువ్వు ప్రార్థన పోతే మేము నిన్ను రానియమనే వాళ్ళు కూడా ఉంటారు. అయితే భయపడద్దు, దేవుని కోసం నిలబడు, నీకు పరలోక రాజ్యం ఉంది కాబట్టి నీకు అది ఉచితం. కనుక ఆ నీతి ఉందని నీవు దాన్ని పోగొట్టుకోవద్దని దేవుడు సెలవిస్తున్నారు పిల్లారా. 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ధన్యులని గారు చెప్తున్నారు. నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్తే నువ్వు నన్ను ఊరుకుంటావా? ఆమె నా మీద అబద్ధంగా చెప్పిందని ఆమెతో కొట్లాడడానికి పోతావు. నువ్వు ధన్యురాలు అనుకో. అయ్యో నా మీద అబద్ధంగా చెప్పినారా తండ్రి, నువ్వు ధన్యునం అన్నావు, నేను ధన్యురాలు అనుకో. ఎందుకంటే అబద్ధంగా చెప్తారు యేసు నమ్మ మీద, నమ్ముకున్న వాళ్ళ మీద ఎన్నైనా నెపాలు మోపుతారు. భయపడద్దు, వాళ్ళతో కొట్లాడద్దు, ఓపిక పట్టు. ఎందుకు ఓపిక పట్టు ఉన్నాడంటే 12వ వచనం, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవర్తన హింసించిది. సంతోషించండి. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే, ఎవరైనా మీ మీద ఎన్నో చెడ్డ మాటలు వెళ్తే సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే ఫలం పెరుగుతూ ఉంటుంది. పైరు దగ్గరికి వినామనుకో, బాగా వర్షం పడిందనుకో, పైరు పెరుగుతూ ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. అంత సంతోషించాలి మనం కూడా. అబ్బా నన్ను తిడుతున్నారంటే నేను దేవుళ్ళో బాగా పెరుగుతున్నాను, దేవుళ్ళో నేను బాగా అభివృద్ధి పొందుతున్నాను అని సంతోషిస్తే నీకు ఫలం పరలోకంలో అధికం, ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ఎంత ఫలం ఇచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చినాడు, ఏం చేసుకుంటావు చెప్పండి? 1 కోటి రూపాయలు నీకే ఇచ్చినాడు. రేపు మనం 10 ఏళ్ళ కంటే వృత్తులం ఎక్కువ బతుకుతాం. 10 ఏళ్ళలో ఏం చేస్తావు కోట్లని? పరలోకంలో ఫలం ఇస్తే అది ఎల్లప్పుడూ యుగములు మనకు ఫలం. కనుక ఇట్లాంటి ఫలం మనం పొందుదాం. దేవుని నమ్ముకున్నారు కదా, సంతోషించండి, ఆనందించండి. ఈ లోకంలో పడే కష్టాలు కొన్ని చెప్పినాడు ప్రభు. ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని దూషిస్తారు. భయపడద్దు, వాళ్ళ మీద కనికరం చూపు, కరుణించు, నీకు కూడా కనికరం వస్తుంది. వాళ్ళని క్షమించు, దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఈ లోకానికి పరలోకానికి ఉచితంగా క్షమించినాడు. ఈ లోకంలో మనం జబ్బులు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, కష్టాలు ఎందుకు పడుతున్నాం అంటే మన పాపాలు ఒప్పుకోలేక ఇతరులు క్షమించలేక. ఈ 2 చేసి చూడండి. ముందు నీ పాపాలు ఒప్పుకోకపోతే సాయంత్రం వరకు ఎప్పుడు పాపాలు ఒప్పుకో.
ఇతరుల పాపాలు ఎప్పుడూ క్షమించు. ఎవరైనా తిట్టినా క్షమించు, ఎవరి మీద అసూయ లేకుండా చూసుకో. అప్పుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. అబ్బా నేను ఇబ్బంది పడుతున్నా అనే మాట రాదు. దేవుడు చెప్పిన సూత్రం కనుక నేను నిన్ను నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను అని చెల్లిస్తున్నాను. ఆ విధంగా పరలోకానికి ఉచితంగా జీవించినాడు. నువ్వేం చేయొద్దు, ఈ లోకానికి నేర్చుకున్నాము. ఇతరులు క్షమించేది నేర్చుకున్నాం, ఇతరులను కనికరించేది నేర్చుకున్నాం, ఎవరైనా తిరిగితే ఊరుకునేది నేర్చుకున్నాం. అప్పుడు మనము ధన్యులం అవుతాం. ఈ లోకంలో ధన్యులం, పరలోకంలో దేవుడి మాటను దీవించుకుందాం.